నా ప్రశ్న సఫీ గారికి, నీవలే నీ పొరుగువారిని ప్రేమించుము అని బోధించిన యేసుక్రీస్తు వారు హృదయాల విజేత అని అంటారు. మరి మహాప్రవక్త ముహమ్మద్ గారు ఈ విధంగా బోధించారా? యేసువారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని బోధించారు. ఇలా బోధించిన వారు హృదయాల విజేత అవుతారు. కానీ మరి ముహమ్మద్ ప్రవక్త ఇలా ఏమైనా బోధించారా? అయితే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని యేసువారు బోధించారు అన్న విషయము ఎంతమందికి తెలుసా అండి? నిజాయితీగా ఎంతమందికి తెలుసు? దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే వారి ప్రచారం అలా చేస్తున్నారు. ఆ విషయంలో వారిని అభినందించాలి, వారు చేసే ప్రచారానికి, క్రైస్తవ సోదరు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని యేసువారు బోధించారు అంటే ఇది యేసువారు స్వయంగా బోధించినట్టు యేసువారి బోధన. చాలామంది అనుకుంటారు యేసువారు స్వయంగా బోధించారు, ఇది యేసువారు బోధనే అని. కానీ వాస్తవానికి మనం బైబిల్ని పరిశీలిస్తే తెలిసే విషయం ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న బోధ యేసువారు బోధించక 1200-1400 సంవత్సరాలకు పూర్వమే బోధించబడి ఉంది మోషే ధర్మశాస్త్రంలో. లేవియాకాండంలో చూసుకుంటే 19వ అధ్యాయం 18వ వాక్యంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము ఆజ్ఞ అక్కడ కనబడుతుంది. మోషేవారు ఏదైతే ఆజ్ఞ బోధించారో ఆ ఆజ్ఞను యేసువారు గుర్తు చేశారు. ఇది విషయం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి? ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగువారిని ప్రేమించమని పొరుగువారి గురించి ఏమైనా బోధించారా అంటే, పొరుగువారి హక్కుల గురించి, పొరుగువారిని ప్రేమించడం గురించి కేవలం బోధించడమే కాదు, ఆచరించి చూపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ వారి బోధనలు మనం చూసుకున్నట్లయితే, పొరుగువారు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే అతను విశ్వాసి, ముస్లిం కాజాలడు అన్నారు. పొరుగువాడిని ప్రేమించడం మాత్రమే కాదు, అతని ఆకలి గురించి కూడా పట్టించుకోని చెప్తారు ప్రవక్త ముహమ్మద్ వారు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, మీరు కూర వండేటప్పుడు దాంట్లో కాసింత నీళ్లు ఎక్కువగా పోసైనా కానీ మీ పొరుగువారిని కనిపెట్టుకుని ఉండండి. చూసారా ఎంత సున్నితమైన విషయం చెప్తున్నారు? పొరుగువారి హక్కు అది. పొరుగువారి గురించి ఇలాంటి చర్యలు తీసుకోండి, ఇలా సహాయపడండి, వారిని కనిపెట్టుకుని ఉండండి అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ హెచ్చరించారు, జాగ్రత్త, ఎవరి నోటి ద్వారా అయితే, ఎవరి చేతుల ద్వారా, ఆచరణ ద్వారా అయితే పొరుగువారికి ఇబ్బంది కలుగుతుందో ఆ వ్యక్తి ముస్లిమే కాజాలడు అన్నారు. ఎంత గొప్ప బోధనలు! కేవలం వారికి సహాయం చేయడం కాదు, వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండాలి, ఇది పొరుగువారి హక్కు అని చెప్పారు. పొరుగువారి హక్కుల గురించి మరి బైబిల్లో యేసువారి గురించి మనం చూసుకున్నట్లయితే పొరుగువారి హక్కులకు సంబంధించి వారి ఆచరణ ఎలా ఉండేది? దీని గురించి మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 21 నుండి 26 వాక్యాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. అది ఏమిటంటే, యేసువారు ఇశ్రాయేలు ప్రజల వద్ద ఉంటారు. వారి ఇద్దరికి కానాను నుండి ఒక స్త్రీ వస్తుంది. కానాను ప్రాంతానికి సంబంధించిన స్త్రీ. ఎందుకు వస్తుంది? ఆ స్త్రీ యొక్క కుమార్తెకి దయ్యం పట్టి ఉంటుంది. దయ్యం పట్టి తన కుమార్తెని తీసుకుని యేసు వద్దకు వస్తుంది. ఎందుకని? యేసువారు దయ్యాలని విడిపిస్తున్నారు, దయ్యాలని వదిలిపోయే విధంగా చేస్తున్నారు. కాబట్టి అక్కడికి వచ్చేసి ప్రాధాయపడుతుంది. ఏమని? నా కూతురికి దయ్యం పట్టి ఉంది, మాకు సహాయం చేయమని ప్రాధాయపడుతుంది. యేసువారు ఏమంటారు? నేను ఇశ్రాయేలీల్లో నశించిన గొర్రెల వద్దకే తప్ప మరి ఎవరి వద్దకి పంపబడలేదు అంటారు. అంటే నా బోధ, నా అద్భుతాలు కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసమే, ఇశ్రాయేలు కాని వారి కోసం కాదు. ఈమె ఎవరు? కానాను స్త్రీ. కానీ ఆ స్త్రీ బాగా ఏడుస్తుంది, కేకలు పెడుతుంది. అక్కడ సహాయం చేయమని కేకలు పెట్టి అడుగుతుంది. కేకలు పెట్టి అడిగినప్పుడు అక్కడ యేసువారు ఏం చేస్తారు? యేసువారు సమాధానం ఏం చెప్తారు? పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట నాకు యుక్తము కాదు అంటారు. రొట్టెలు అంటే నా యొక్క బోధనలు, నా యొక్క అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఇవి పిల్లల కోసము, కానీ కుక్క పిల్లల కోసం కాదు. కుక్క పిల్లలకి అద్భుతాలు ఇవ్వడం యుక్తము కాదు. కుక్క పిల్లలంటే ఎవరు? యేసువారి ఉద్దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కాని వారందరూ కూడా కుక్క పిల్లలే. ఇది పొరుగువారి గురించి మాట్లాడిన విషయం బైబిల్లో మనకు కనబడుతున్నాయి. కానీ ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మనం చూసుకున్నట్లయితే ప్రవక్త వారికి తెలియచేయడం జరిగింది, అరబ్బులకు అరబ్బేతుడిపై కానీ, అరబ్బేతుడికి అరబ్బుపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ ఎలాంటి ఆధిపత్యము లేదు, మానవులంతా సమానమే, పరస్పరం సహోదరులు అని చెప్పారు. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం మీద ఆధిపత్యం లేదు, ఒక రంగుకి మరొక రంగు మీద ఆధిపత్యం లేదు, ఒక తెగకి మరొక తెగ మీద, ఒక జాతికి మరొక జాతి మీద ఆధిపత్యం లేనే లేదు, అందరూ సమానమే అని బోధించారు, ఆచరించి చూపిన ప్రవక్త ముహమ్మద్ వారు. ఈరోజు ఇస్లామీయ ప్రపంచంలో సమానత్వం కనబడుతుంది. సమానత్వం కనబడుతుంది ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం ముస్లిం సమాజంలోనే అని మనం చెప్పవచ్చు. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిన ఆశిస్తున్నాం.